జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. ఎన్నికల పర్వం స్టార్ట్ అయిన నాటి నుంచి వివిధ సంస్థలు సర్వేల పేరుతో రకరకాలుగా హడావిడి చేస్తూనే ఉంటాయి. ప్రతి దశలో తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూనే ఉంటాయి. పార్టీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటూ ఉండడానికి సొంతంగా సర్వేలు కూడా చేయించుకుంటూ ఉంటాయి. ప్రజల మనోగతం ఎలా ఉందో తెలుసుకుంటూ నానా హంగామా చేశాయి. సర్వేలన్నీ ఒక ఎత్తు అయితే ఎగ్జిట్ పోల్స్ మరొక ఎత్తు. సర్వేల్లో వెల్లడయ్యే ఫలితాలు మళ్ళీ మారడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ అలా కాదు. ఓటు వేసిన తర్వాత ఎవరికి వేశారో అడిగి తెలుసుకునే ప్రయత్నం గనుక ఇవి ఖచ్చితమైన ఫలితాలని తెలియచేస్తాయని అంతా అనుకుంటారు. కానీ 100% అయితే కాదు కదా. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఈసారి విచిత్రమైన పరిస్థితి ఉంది. కొన్ని సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీతో గెలుస్తుందంటూ ఉంటే మరికొన్ని సర్వే సంస్థలు తెలుగుదేశం కూటమి గెలుస్తుందంటూ అంచనా వేశాయి. వైసీపీకి అనుకూలంగా 5 సంస్థలు వెల్లడిస్తే తెలుగుదేశానికి అనుకూలంగా 5-6 సంస్థలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంటేనే అవి అన్ని సంస్థల ఫలితాల్లోనూ సమీపంగా ఉండాలి. భారీ వ్యత్యాసాలు ఉంటే ఆ సంస్థలనే అనుమానించే పరిస్థితి వస్తుంది. నిత్యం సర్వేల్లో ఉండే ఆరా వంటి సంస్థలు తమ అంచనాల్లో తేడా వస్తే పరువు పోతుందని భయపడతాయి. అదే సమయంలో ఊరు పేరు లేని సంస్థలు మాయ చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి వెనుకాడవు. అందుకే వీటిని ఎగ్జిట్ పోల్స్ అనడం కంటే కిచెన్ రెసిపీ పోల్స్ అంటే బాగుంటుందని ప్రజలు ఎగతాళి చేస్తున్నారు. ఏది ఏమైనా తినబోతూ రుచి ఎందుకు, కొన్ని గంటల్లోనే కదా అందరికీ షడ్రుచుల ఫలితాలు రాబోతున్నాయి. వెయిట్ ట్యూట్స్. Please subscribe Dot News.